శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8844465584. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజే ఆషాఢ చివరి శుక్రవారం రోజున 11 రూపాయలతో ఇలా చేస్తే మీ సుడి తిరిగి ఇంట్లోకి డబ్బు వరదలాగా వస్తుంది. కేవలం 11 రూపాయలతో ఈ పరిహారం చేస్తే మీకున్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. చివరి ఆషాఢ శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని నిష్ఠగా పూజ చేసి 11 రూపాయలతో ఇలా చేస్తే చాలా త్వరగా ధనవంతులవుతారని మన పండితులు కూడా చెప్తున్నారు. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ చేతిలో డబ్బు విపరీతంగా వస్తుంది. మరి చివరి ఆషాఢ శుక్రవారం రోజు 11 రూపాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. చివరి ఆషాఢ శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి లక్ష్మీదేవి పటాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఈ ఆషాఢ శుక్రవారం రోజును లక్ష్మీ అమ్మవారిని ఎరుపు మరియు తెలుపు రంగు పూలతో పూజించాలి. పళ్ళను లేదా తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. లక్ష్మీదేవిని మంత్రాలతో పూజించాలి. ఇలా ఆషాఢ శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారిని నిష్ఠగా పూజిస్తే ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారు. డబ్బుకు కూడా ఎటువంటి లోటు ఉండదు. ఆషాఢ మంగళవారం లక్ష్మీదేవిని పూజించిన వారిపై లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. మనం సంపాదించిన డబ్బు ఉండట్లేదని, ఎన్ని మార్గాల్లో డబ్బు సంపాదించాలని ప్రయత్నించినా సరే విఫలమవుతున్నారని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. మీరు ఏ రకమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్నా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ 11 రూపాయల పరిహారం అనేది మీకున్న ఆర్థిక సమస్యలు, ఆస్తి సమస్యలన్నీ కూడా తొలగిస్తుంది. అంతేకాదు, ఎవరైనా మీ సంపాదన చూసి కుళ్ళుకుంటున్నా వారి చెడు దృష్టి మీపై పడకుండా చేస్తుంది. మీ సంపాదన, మీ భర్త సంపాదన లేదా మీ పిల్లల సంపాదన వృద్ధి చెందాలంటే రేపు ఆఖరి ఆషాఢ శుక్రవారం రోజు 11 రూపాయలతో ఈ పరిహారం చేయాలి. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మహాభారతంలో అగస్త్యముని కోపానికి బలి అయిన నహూషుడి కథలోకి వెళ్దాం. నహూషుడు చంద్రవంశంలో జన్మించిన గొప్ప రాజు. దాన ధర్మాలతో యజ్ఞ యాగాదులతో ప్రపంచమంతటా కూడా 1000 నోళ్ల కీర్తి పొందినవాడు. అలా దశ దిశలకు వ్యాపించిన అతన్ని ఇంద్రలోకానికి కూడా చేరుకుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ఒకసారి ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుని సంహరించాడు. దానివల్ల తమకు పాపం చేకూరిందని భావించిన ఇంద్రుడు కొన్నేళ్ల పాటు నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఒక కమలంలో ఉండిపోవాలని నిశ్చయించుకుంటాడు. కానీ ఇంద్రుడు వచ్చే వరకు ఇంద్ర పదవిని అధిష్ఠించేది ఎవరు అన్న సమస్య మొదలైంది. అయితే అదంతా కూడా చేపట్టిన తర్వాత అష్టదిక్పాదులందరూ కూడా ఆలోచించసాగారు. అయితే నహోసరుడు అందుకు తగిన వాడని తట్టింది. దాంతో సాధారణ రాజైనా సరే నహోసరుడికి ఇంద్ర పదవిని కట్టబెట్టారు. ఇంద్ర పదవిని చేపట్టిన నహోసుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు. కానీ రాను రాను అతనిలో అధికారం తలకెక్కింది. అంతే, మద మత్తులో కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలాంటి నహోషుడికి ఒక మారు ఇంద్రుని భార్య కనిపించింది. అంతే, ఇంద్రుని పదవి నాదైనప్పుడు ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా అని అనుకున్నాడు. మనుషులు అంటే నహోషుడు వెంటనే తనకు తన మనసులో ఉన్న మాటను తెలియచేశాడు. నహోషుడు మాటకు సచీదేవి విస్తుపోయింది. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. వద్దా అన్నా కూడా ఆగేటట్టు లేడు ఈ నహోషుడు. ఈ సమయంలో దేవతల గురువు బృహస్పతి సచీదేవికి ఒక ఉపాయాన్ని అందించాడు. ఏ మదంతో అయితే నహోషుడు మునిగి తేలుతున్నాడో ఆ మదంతోనే అతన్ని జయించాలి. అందుకోసం నువ్వు అతడికి ఒక కోరిక అడుగు అంటూ సచీదేవికి సలహా ఇచ్చాడు. బృహస్పతి ఇచ్చిన సలహా మేరకు సచీదేవి నహోషుడికి ఒక కబురు పంపించాడు.
నమస్కరించింది. అయితే పదవిలో ఉన్నావు కాబట్టి అందుకు తగినట్లుగా గొప్ప ఋషులందరి చేత కూడా పల్లకిని మోయించుకుంటూరా అన్నదే ఆ సందేశం. ఓ అంతే కదా అనుకుంటున్నాడు నహుషుడు. అయితే అగస్త్యుడు మొదలైన ఋషులందరి చేత కూడా తన పల్లకిని మోయించాడు. అసలే ఇంద్ర పదవి, ఆపై తన సొంతం కానున్న సచీదేవి నహుషుడికి సంబరానికి అంతు లేకుండా పోయింది. సచీదేవిని చేరుకునేందుకు అతని మనసు ఉబ్బిబ్బులూరుతుంది. ఆ తొందరలోనే పల్లకిని మోస్తున్న అగస్త్యుడికి ఒక తాపు తన్నాడు. అంటే త్వరగా అంటూ ఆయన తొందర పెట్టాడనమాట. ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్వలేకపోయాడు. నహుషుడికి అగస్త్యుడు శాపం పెట్టాడు. ఆ శాపం విన్న తర్వాత తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో అర్థం కాలేదు. కానీ జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది కదా, ఇక చెయ్యగలిగేది ఏమీ లేదని గ్రహించిన నహుషుడు, తప్పైపోయింది మహాప్రభు, నాకు ఈ శాప విమోచనం కలిగే ఉపాయాన్ని అనుగ్రహించండి అంటూ అగస్త్యుడిని ప్రాధేయపడ్డాడు. అది గమనించిన అగస్త్యుడు కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక కొండ చిలువ రూపంలో సంచరిస్తూ ఉండమని, ఆ తర్వాత అటుగా వచ్చేవారు ఎవరైతే నా అంటే నీ ప్రశ్నలకు సరైన సమాధానం అందిస్తారో నీకప్పుడు తప్పకుండా శాప విమోచనం కలుగుతుందని సెలవిస్తాడు. అలాగే పేర్కొన్నట్లుగా చాలా ఏళ్ల పాటు ఒక అడవి సమీపంలో కొండ చిలువ రూపంలో సంచరించసాగాడు. అలాంటి ఒక సందర్భంలో భీముడట రావడం తటస్థించింది. సర్ప రూపంలోనే నహుషుడు అంటే మంచి కండబట్టి ఉన్న భీముణ్ణి అమాంతం చుట్టువేశాడు. భీముని పరాక్రమం నహుషుడు పట్టు ముందర ఎందుకు కూడా పనికి రాకుండా పోయింది. మరి కాసేపట్లో నహుషుడు దేవుని పలహారం సేవిస్తాడని తన సోదరుని వెతుక్కుంటూ ధర్మరాజు అక్కడికి చేరుకున్నాడు. విలవెల్లాడుతున్న భీముని చూడగానే ధర్మరాజుకు ఆ సర్పం సామాన్యమైనది కాదని అర్థమైంది. ఎంతో మెల్లిగా దాన్ని మాటల్లోకి దింపి తన జన్మ వృత్తాంతం తెలుసుకున్నాడు. నీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగితే నా సోదరుని విడిచిపెడతావని ప్రతిపాదించాడు ధర్మరాజు. అయితే నా ప్రశ్నలకు సమాధానమిచ్చి శాప విమోచనాన్ని కలిగిస్తానంటే అంతకంటేనని జవాబులు చెప్పకుంటే మాత్రం నీ సోదరుని చావు తథ్యమన్నాడు నహుషుడు. ధర్మరాజు 2 ముఖ్యమైన ప్రశ్నలు వేశాడు. అవే బ్రాహ్మణుడంటే ఎవరు, అతను ఏం తెలుసుకోవాలని అంటే దానికి ధర్మరాజు సత్యం, దానం, దయ, వ్యక్తిత్వం, అహింస, నిగ్రహం అంటే లక్షణాలు ఉన్నవాడే బ్రాహ్మణుడు. అతను దుఃఖానికి అతీతమైన పరబ్రహ్మను తెలుసుకోవాలని చెప్పాడు. అంతేకాదు ఈ గుణాలు కలిగిన వాడే బ్రాహ్మణుడని చెప్పుకోవచ్చని ధర్మరాజు జవాబులకు సబబుగా తోచడంలో అతనికి శాప విమోచనం కలిగింది. నీతో భీమునికి స్వేచ్ఛ లభించింది అని ఆ కొండ చిలువ వదిలేసింది. అయితే పరిపాలించిన అంటే అతి గర్వంతో పరిపాలించిన రాజుకి పాలనాధికారమే తలకెక్కిన రోజు నహుషుడిలాగే దిగజారిపోక తప్పదని ఈ కథ చెప్తుంది. అయితే ఈరోజే చివరి ఆషాఢ శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారికి రాత్రి పడుకునే ముందు పూజ చేసిన తర్వాత అంటే సాయంకాలం పూజ చేసుకుంటాం కదా చాలామంది కూడా, సాయంకాలం పూజ చేసుకున్న తర్వాత 7 నుంచి 12 లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోండి. గాజు గిన్నెను తీసుకోండి. 11 రూపాయల చిల్లర కాయిన్స్ తీసుకోవాలన్నమాట. అన్ని రూపాయి కాయిన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ గాజు గిన్నెలో ముందుగా 5 రూపాయల కాయిన్స్ను రౌండ్గా పేర్చండి. ఆ కాయిన్స్పై గల్లుప్పు కూడా వేయండి, నిండా వేయండి. ఆ తర్వాత ఇంకో 5 రూపాయల కాయిన్స్ ఉప్పుపై పెట్టండి. వీటిని కూడా రౌండ్గానే పెట్టండి. మధ్యలో ఖాళీ ఉంచండి. ఇప్పుడు మిగిలిన రూపాయి కాయిన్ని మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఈ పరిహారం ఎందుకోసం చేస్తున్నారో చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ రూపాయి కాయిన్ని ఉప్పు కాయిన్ వేసిన తర్వాత గిన్నె మధ్యలో పెట్టాలన్నమాట. అయితే ఆ గిన్నెను అమ్మవారి పటం మీద ఉంచి ఇంకొకసారి సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఆ గిన్నెను ఏదో ఒక గదిలో ఈశాన్య మూలన పెట్టండి. ఇలా ఈ గిన్నెను ఆషాఢ శుక్రవారం రోజు మనము రాత్రి పెట్టి అలానే ఉంచేయాలి. ఆ రాత్రంతా కూడా అలాగే ఉంచేయాలి. మరుసటి రోజు శనివారం రోజు ఆ గిన్నెపై ఉన్న కాయిన్స్ని ఒక రెడ్ క్లాత్లో వేయాలి. ఉప్పును కవర్లో వేసేయండి. ఉప్పు అంతా తీసిన తర్వాత మిగిలిన కాయిన్లు ఉంటాయి కదా, వాటిని ఆ రెడ్ క్లాత్లో వేసిన తర్వాత 11 రూపాయలను కూడా రెడ్ క్లాత్లో వేసి మీ బీరువలో పెట్టుకోండి. ఇలా మీరు అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ మూటను ఉండిలో వేయండి. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని తరిమి కొడుతుంది. దీనితో మీ
మీ సంపాదన మీ ముందు కంటే రెట్టింపు అవుతుంది. కవర్లో వేసిన ఉప్పును పారే నీటిలో వేయాలి, లేదా మీ ఇంట్లోనే ఆ ఉప్పును కరిగించి సింక్లో పోసేయండి. ఇలా చేస్తే మీ సంపాదనపై ఉన్న చెడు అంతా పోతుంది. మరి చివరి ఆషాఢ శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించి 11 రూపాయలతో ఏ పరిహారం చేసుకుంటే ధనవంతులుగా మారిపోతారో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఈ పరిహారాన్ని నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి అష్టైశ్వర్యాలను సొంతం చేసుకొని మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు తొలగించుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ధనవంతులుగా మారిపోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.